నమస్తే. సినీ ఇండస్ట్రీ అంటే ఓన్లీ సిల్వర్ స్క్రీనే కాదు, బుల్లితెర మీద కూడా ఇప్పుడు చూస్తూ వస్తున్నాం. అది అమెజాన్ ప్రైమ్లో కావచ్చు, నెట్ఫ్లిక్స్ కావచ్చు, ఆహా కావచ్చు, ఇంకేదైనా కావచ్చు. అయితే వీటికంటూ సపరేట్గా కొన్ని వెబ్ సిరీస్ లాంటివి కూడా ప్లాన్ చేస్తున్నారు. అయితే అమెజాన్ ప్రైమ్లో టెలికాస్ట్ అయ్యే మిస్టర్ రిషి అనేటువంటిది మాత్రం ఇప్పుడు బాగా సంచలనం కింద మారింది. అయితే ఈ వెబ్ సిరీస్ గురించి మనతో పాటు సీనియర్ జర్నలిస్ట్ హేమ సుందర్ గారు ఉన్నారు. వారు ఏం చెప్తారో చూద్దాం. సార్ నమస్తే. నమస్తే అండి. సార్, మొత్తానికి వెండితెరనైతే ఎలాగా మనం అభిమానిస్తున్నామో అదేవిధంగా బుల్లితెర, అదిగాక మనం ఇది ఎక్కడికంటే అక్కడ తీసుకెళ్ళవచ్చు. ఖచ్చితంగా పడుకునే దగ్గర కావచ్చు, కూర్చున్న దగ్గర, తినే దగ్గర కావచ్చు. ఈ మధ్య వెబ్ సిరీస్ కూడా బాగా అలవాటు పడుతుంది. అంతకుముందు సీరియల్స్ ఉండేది టీవీలో, ఇప్పుడు ఇది వెబ్ సిరీస్. సో మిస్టర్ ఇన్స్పెక్టర్ రిషి ఎలా ఉందంటారు? ఇన్స్పెక్టర్ రిషి నేనైతే నవీన్ చంద్ర హీరో కాబట్టి దాని మీద నాకైతే ఎటువంటి అంచనాలు లేవు. నేను చూసి చాలాసార్లు చూసి ఇది అంతా ఉండదేమోలే, మన తెలుగు నటుడు వేరే భాషలో కూడా ఉంది, తమిళ్ మిత్ర భాషలో కూడా డబ్ చేశారు దీన్ని. కాబట్టి తెలుగు నటుడులేనే ఒక చిన్న చూపుతోనే నేను స్టార్ట్ చేశాను. చేసిన తర్వాత మనకు ఒక్కొక్క ఎపిసోడ్స్ వస్తుంటే దాదాపు 10 ఎపిసోడ్లు ఉన్నాయి. 10 ఎపిసోడ్లు కూడా ఒక్కొక్క ఎపిసోడ్ 40 నిమిషాలు ఉన్నాయి. ఒక ఎపిసోడ్ అయితే 1 అవర్ పైన ఉంది, దాదాపు 1 అవర్ దాకా ఉంది. అంటే ఓవరాల్గా చూసుకుంటే 14-40 అంటే 40 నిమిషాలు అంటే దాదాపు 5-6 గంటల వెబ్ సిరీస్ అని చెప్పుకోవచ్చు. ఇది అంటే క్రైమ్ థ్రిల్లర్ జానర్లో వచ్చిన వెబ్ సిరీస్ అది. ఓకే. అయితే మెయిన్గా ప్రధానంగా ఏ పాత్రలు దీంట్లో ఉంటాయి? ఈ పాత్రలు అంటే ఏ పాత్ర అనేది మనకు బాగా ఎక్కువ ఇంట్రెస్ట్ కలిగిస్తుంది అనుకోవచ్చు? మనకి ఇన్స్పెక్టర్ రిషి పాత్ర నవీన్ చంద్ర పోషించారండి. అదేంటంటే తేనికాడ్ అనే ఒక ఫారెస్ట్ ఏరియాలో, తమిళనాడు ప్రాంతంలో ఉండే ఒక ఫారెస్ట్ ఏరియాలో తేనికాడ్ అనే ప్రాంతంలో జరిగిన కథగా తీసుకుంటూ వచ్చారు. అక్కడ ఏంటంటే అడవుల్ని నాశనం చేసేసి అక్కడ మైనింగ్ ఈ చేద్దామనే సంకల్పం ఉన్నప్పుడు ఒక ఆటవిక తెగ దీన్ని అడ్డుకుంటుంది. దీన్ని అడ్డుకుని దీన్ని అంటే గతంలో జరిగిన స్టోరీగా చెప్పుకుంటూ వచ్చాడు అది. ఓకే. అంటే దీన్ని కాపాడాలంటే వనరాక్షసి వచ్చేస్తుంది, కాపాడుతుంది, మనం దీన్ని ప్రాణత్యాగం చేయాలని చెప్పేసి వాళ్ళు అందరూ ఒక ఆ తెగ అటవీ తెగ వాళ్ళందరూ ఆత్మహత్య ప్రయత్నం చేసుకుంటారు. ఒక బావి లాంటి దాంట్లో మంటలో దూకేసేసి అగ్నికి ఆహుతి అయిపోతారు అన్నమాట. అక్కడ కథ మొదలవుతుంది. తర్వాత వచ్చేసరికి ఒక ఫోటోగ్రాఫరు హత్యకు గురవుతాడు అక్కడ. దాంతో ఏంటంటే ఆ కేసు ఎట్లా అడవిలో మర్డర్ మిస్టరీ లాంటిది అక్కడ. ఇది జరిగిపోయి అటవీ తెగ వాళ్ళు ఆత్మాహుతి అయిపోయిన తర్వాత జరిగే కథగా చూసుకుంటూ వచ్చారన్నమాట. అక్కడ రాబర్ట్ అనే అతను చనిపోవడంతో ఆ కేసు దర్యాప్తుకి రిషి అనే ఇన్స్పెక్టర్ని పంపిస్తారు. అది ఏం జరుగుతుంది అక్కడ తెలుసుకోవాలని. తెలుసుకుంటే అక్కడ ఏంటంటే ఒక వనరాచి అంటారు అన్ని. వనరాచి అంటే ఒక వనరాక్షసి అనుకోవచ్చు. వనరాచి అనేది అదే తెగ వాళ్ళు పూజించే దేవత వచ్చేసి మర్డర్ చేసినట్టుగా క్రియేట్ అవుతుంది. కానీ రిషి అనే వ్యక్తి ఏంటంటే వీటిని నమ్మడు, సైన్స్ని నమ్మే వ్యక్తి అతను. ఈ దెయ్యాలో బోతాలో లేవు అనే టైప్ అనమాట. తర్వాత అతను మర్డర్ తర్వాత ఇంకొక 4-5 ఈ తరహాలో జరుగుతూ ఉంటాయి. ఒక హత్యకి ఇంకొక హత్యకి లింక్ ఏంటి, అసలు ఈ వనరాచి ఎందుకు వచ్చింది, దీని వెనకాల ఎవరున్నారో అని ఛేదించే క్రమంలోనే జరిగే కథగా ఈ 10 ఎపిసోడ్స్ కూడా అలాగే ఉంటాయి. దీంట్లో ఏంటంటే ఒక ఫారెస్ట్ ఆఫీసరు, అక్కడ 2 లేడీస్, సునైన పోషించింది ఆ పాత్ర, కార్తీ అనే ఒక పాత్ర, అలాగే చిత్ర అనే ఒక పాత్ర, అలాగే మైమ్ గోపి ఒక ఫారెస్ట్లో వేణు దంతాలు కోసేసే పాత్రలు అవి. స్మగ్లర్లు ఉంటారు ఫారెస్ట్లో, స్మగ్లర్లు ఉంటారు, వీళ్ళు ఉంటారు. అట్లా సాగే ఒక మర్డర్ మిస్టరీగా, క్రైమ్ థ్రిల్లర్గా, అంటే దెయ్యాల బోతాలు ఉన్నాయా లేవా, అవి లేదా వనరాచి చేస్తుందా, ఆ పేరుతో మనుషులు చేస్తున్నారా అనేది ఓవరాల్గా ఈ కథా సారాంశం. సాధారణంగా వెబ్ సిరీస్లు కొన్ని కల్పిత పాత్రలు అయితే కొన్ని జరిగిన సంఘటనల ఆధారంగా కూడా తీసే వెబ్ సిరీస్ చాలా వరకు చూసాం. అయితే ఇప్పుడు ఇది కల్పిత పాత్రలే అనుకోవచ్చా, లేదంటే మనకు ఇంతకుముందు గతంలో జరిగిన సన్నివేశాలను తీసుకొని చేశారనుకోవచ్చా? అలా అనుకోవటం లేదు, గతంలో జరిగింది కాదనుకుంటా. కల్పిత పాత్రలతోనే కల్పిత కథ అనుకుంటున్నాను నేనైతే అనుకుంటున్నాను. ఒకవేళ ఇలాంటి సంఘటన తీసుకుని ఏమన్నా చేశారేమో. కాకపోతే వాళ్ళు ముందే ఇండికేషన్స్ ఇచ్చారు దీంట్లో ఉన్న జంతువులు, ఎందుకంటే పాములు, చిలకలు, పిచ్చుకలు. ఫారెస్ట్ ఆఫీసర్ సత్య అనే పాత్ర ఉంటుంది కదా, ఆ పాత్ర ఏంటంటే పాముకి పాలు పెట్టిస్తూ ఉంటాడు. అతను పిలిస్తే పిచ్చుకలు వచ్చేసి మేత తింటూ ఉంటాయి. అలాగే ఏనుగులు కూడా అతని మాట వింటాయి. మంచి ఫారెస్ట్ ఆఫీసర్ పాత్ర అది. ఆ పాత్ర కూడా చాలా బాగుంది. అతని పాత్ర ఏంటి ఇందులో, రిషి అనే ఈ కేసు దర్యాప్తులో రిషి ఎంతవరకు పురోగతి చెందాడు,
ఓవరాల్గా ఈ మర్డర్ మిస్టరీని ఛేదించిన వెనకాల అసలు ఎవరు చేస్తున్నారు ఈ హత్యలు, ఈ 5-6 హత్యలు కూడా ఎవరు చేశారు అనేది మెయిన్ కథాంశం. ఆ మెయిన్ కథాంశం తీసుకొచ్చి అది తీసుకెళ్ళటం వల్ల మనకి 5-6 గంటలు అయినా కానీ మనకు బోరు కొట్టకుండా నందిని అనే లేడీ డైరెక్టర్ ఈ ఎవరో అయితే చేశారో ఆ లేడీ డైరెక్టర్ ఆవిడ బాగా డైరెక్ట్ చేసిందని చెప్పుకోవచ్చు. ఎక్కడ బోర్ కొట్టదు మనకి. అయితే ఈ యొక్క వెబ్ సిరీస్లో హైలైట్స్ ఏంటంటారు, అంటే ప్లస్ ఏంటి మైనస్ ఏంటి? హైలైట్స్ ఏంటంటే ఆ వనరాత్రి డిజైనింగ్ అనేది బాగుందండి. పాత్ర ఒక చెట్టు నెత్తి మీద ఒక చెట్టు కొమ్మల్లాగా ఉంటాయి ఆ దెయ్యం పాత్ర, అవి నడుచుకుంటూ వచ్చి చెట్టు మించి పాక్కుంటూ వచ్చి చంపటం అనేది హైలైట్ అనుకోవాలి. ఆ పాత్రలో అక్కడ డిజైన్ చేసిన విధానం కానీ ఆ వనరాత్రి పాత్రని అది ఒక హైలైట్ అని చెప్పుకోవాలి. ఆ తర్వాత గుహలో ఎందుకంటే ఫారెస్ట్ బ్యాక్డ్రాప్లో తీసింది కాబట్టి ఆ లోపల ఉండే గుహలు కానీ అవన్నీ కొంత మనకి భయం కల్పించేలాగా ఉంటుంది, అదొకటి హైలైట్ అని చెప్పుకోవచ్చు. అలాగే ఆ జంతువులతో చేసినవి కొన్ని, ఈ పక్షులతో కొన్ని సన్నివేశాలు కానీ, అంటే వనాలను రక్షించడం కోసం ఏం వీళ్ళు ఫారెస్ట్ డిపార్ట్మెంట్ వాళ్ళు పనిచేసే విధానం కానీ ఇవంతా బాగా చూపించాడు. అలాగే రిషికి ఒక కన్ను ఉండదు, కాకపోతే అతను లవ్ ట్రాక్ పెట్ట వెనకాల కారణం ఏంటి మాకు తెలియదు, కానీ అతను పెళ్లి చేసుకుంటాడు, భార్య చనిపోతుంది, ఒక కన్ను కోల్పోతాడు అతను, అతనికి దర్యాప్తు బాధ్యత చెప్తారు. ఆ స్టోరీ అంతా మనకు అనవసరం అనిపిస్తూ ఉంటుంది, అదొకటి ఇబ్బంది అనిపించింది. అతను బ్యాక్గ్రౌండ్ స్టోరీ అంతా మనకు అనవసరం కదా, దీన్ని తగ్గించుకోవచ్చు. 10 ఎపిసోడ్లు కాకుండా ఒక 7-8 ఎపిసోడ్లో ముగించవచ్చు. దీన్ని ముగించకుండా కొంత సాగతీయత అనిపించేలా ఉన్నా కానీ మనకి ఎక్కడ బోర్ కొట్టదు, చాలా ఇంట్రెస్ట్ క్రియేట్ అవుతూ ఉంటుంది. చివరికి ఏం జరుగుతుంది, అసలు వనరాజి దెయ్యమా, దీని వెనక మనుషులా ఇది అనేది వీళ్ళు నమ్మరు కాబట్టి ఈ ఫారెస్ట్ ఆఫీసర్ కానీ రిషిగా నవీన్ చంద్ర కానీ నమ్మరు కాబట్టి మనుషులే చేస్తున్నారా దెయ్యాలు చేస్తున్నారా అనే సస్పెన్స్ అనేది కొనసాగుతూ ఉంటుంది. చివరి వరకు కూడా అది బాగా మెయింటైన్ చేశారు. అయితే సాధారణంగా అన్ని వెబ్ సిరీస్కి సీక్వెల్స్ ఈ మధ్య చూస్తూ వస్తున్నాం, నెక్స్ట్ సీక్వెల్ అని. అలాగే ఇప్పుడు ఇన్స్పెక్టర్ రిషి సీక్వెల్ ఉంటుంది అనుకోవచ్చా? మంచి ప్రశ్న ఇది. ఎందుకంటే ఇది మనం చూస్తున్నప్పుడు ఏమవుతుందంటే క్లైమాక్స్ సినిమా అంత కథ అంతా అయిపోయిన తర్వాత మళ్ళీ వనరాజికి సంబంధించిన ఒక సంఘటన కనిపిస్తుంది. అప్పుడు అంటే దీనికి సీక్వెల్ ఉన్నట్టుగా ఒక క్లూ అయితే వదిలిపెట్టాడు. ఓకే, కాబట్టి దీనికి మళ్ళీ ఇది సెకండ్ సీజన్లో దీనికి మళ్ళీ ఉండే అవకాశం అయితే ఉంది. కాకపోతే టైటిల్ వెనకాల మాత్రం దీనికి ఇన్స్పెక్టర్ రిషి అని కాకుండా ఏదైనా ఒక మంచి టైటిల్ పెట్టుంటే, కథాపరమైన టైటిల్ పెట్టుంటే బాగుండేది అనిపించింది. కథ ఇన్స్పెక్టర్ రిషి అని పెట్టడం ఒక మైనస్ అని చెప్పుకోవాలి. ఎందుకంటే ఒక ఇమేజ్ ఉన్న హీరో మీద పెడితే టైటిల్ అది వేరుగా ఉంటుంది, కానీ ఏ దెయ్యాలో భూతాలో సంబంధించిన ఒక టైటిల్ లేకపోతే ఏదో అట్లాంటివి పెట్టుకుంటే ఒక ఇంట్రెస్ట్ క్రియేట్ అయ్యేది. మనం టైటిల్ చూడగానే ఇది దెయ్యాల భూతాలకు సంబంధించింది కాదు, ఒక క్రైమ్ థ్రిల్లర్ అనుకుంటా మనం వెళ్తాం లోపలికి. అది కథ అంతా అట్లాగే ట్రావెల్ అవుతుంది కాబట్టి అదే ఓటీటీలో చూడాల్సిన వెబ్ సిరీస్గా మనం చెప్పుకోవచ్చు దీన్ని. ఓకే, అయితే సాధారణ సినిమాలకు మనం రేటింగ్ ఇస్తూ వస్తుంటాం. ఒకవేళ ఇప్పుడు దీనికి రేటింగ్ ఇవ్వాలంటే ఇవ్వగలుగుతారా? ఇస్తే ఎంత ఇస్తారు? 5కి నేను 3.25 ఇస్తానండి రేటింగ్. బాగుంది కాబట్టి చూసేవాళ్ళు కూడా ఎవరైనా సరే ఓటీటీలో ఏది చూడాలనుకున్న వాళ్ళకి ఒక బెస్ట్ చాయిస్గా మనం చెప్పొచ్చు ఇన్స్పెక్టర్ రిషి. ఓకే, సో చూద్దాం సార్. మొత్తానికి ఇన్స్పెక్టర్ రిషి సీక్వెల్ కూడా తొందరలో రాబోతుంది అనేటువంటి వార్తలు కూడా వస్తాయి లేదో చూద్దాం మరి. థ్యాంక్ యూ.